ఓకే. ఎక్కడెక్కడ ఉన్నాయి మిమ్మల్ని ఇప్పుడు పర్చేజ్ చేయాలన్నా, లేకపోతే మీ హెడ్ ఆఫీస్‌కెళ్ళి దీని గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలన్నా, ఏంటి మీ కంపెనీ యొక్క ప్రత్యేకతలు? ఎక్కడెక్కడ మీ వ్యవస్థాపకులు ఎవరెవరు ఉన్నారు? ఏంటి విషయాలు ఏమైనా సార్ మా చెప్తారా? కంపెనీ ఎండి గారు చామకూరి శ్రీనివాసరావు గారు. ఓకే. ఆయన సార్ వచ్చేసి విజయవాడలో ఉంటారు. ఓకే. మనకు విజయవాడ హెడ్ ఆఫీసు. ఓకే. త్వరలో మనము తమిళనాడు చెన్నైలో కూడా ఒక ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. ఆ ప్లాన్లు కూడా చేస్తున్నాము. ఓకే. సో ఇవన్నీ కాకోకుండా ప్రతి డిస్ట్రిక్ట్ లోను సర్వీస్ సెంటర్లు అనేది ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్నాయి. అనంతపూర్లో వచ్చేసి మనకు నడిమంక సన్రే హాస్పిటల్ పక్కన ఉంది సార్. సన్రే హాస్పిటల్. సన్రే హాస్పిటల్ పక్కన నడిమంక. టవర్ క్లాక్ దగ్గర నుంచి ఇట్లా అవును కిందకి సార్. వస్తే ఓకే. అవును సార్. ఇక్కడ మన ఆఫీస్ ఉందా డైరెక్ట్? ఆఫీస్ ఉంది ఓకే. సార్. ఓకే. సర్వీస్ సెంటర్ సార్. సర్వీస్ సర్వీస్ సెంటర్. అర్థమైందిలేండి. ఓకే. ఇప్పుడు మన షోరూమ్స్ లో ఎట్లా సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్ లైక్ దట్. సో కస్టమర్ కి సర్వీస్ ఇవ్వడం కోసం మేము అక్కడ ఏర్పాటు ఆఫీస్ అనేది చేస్తారు. ఓకే. పెట్టుకున్నాం ఓకే. సార్. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి మార్కెటింగ్ డైరెక్టర్ మీరే. అవును సార్. ఏది వివరాలు కావాలన్నా కొనాలనుకున్నా మిమ్మల్ని నా సంప్రదిస్తే నంబర్ కి కాల్ చేయొచ్చు చేస్తే సార్. సరిపోతుంది. అవును కింద కనిపించే నెంబర్ కి కాల్ చేస్తే మీరు వివరాలు చెప్పి ఎలా ఈ కస్టమర్ కొనాలనుకున్న వాళ్ళకి ఎక్కడో ల్యాండ్స్ ఉంటాయి అవును మెయిన్ సార్. గా, అవును సార్. ఎలా కొనడం, ఎలా చూపిస్తారో అవి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనము లాంగ్ ఉన్నది అని పక్కన పెడితే ఈ పంట మనకు వచ్చేది మనకు ఫారెస్ట్ ఏరియాల్లో తర్వాత కొండ ప్రాంతంలో ఇలాంటి న్యాచురల్ గా పెరిగే సాయిల్లో మాత్రమే మనకు ఈ పంట వస్తుంది కాబట్టి అవును. మనము దూరము దగ్గర అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాకి వెళ్ళి జాబులు చేస్తున్నారు. ఎందుకోసం అంటే డబ్బు కోసమే కదా. అంతే అంతే. సో అలాగే మనం అక్కడికి వెళ్ళట్లేదు. మనం అక్కడికి వెళ్ళట్లేదు. జస్ట్ మనం ఉన్న ఏరియాలోనే మనం ఉంటున్నాం. ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రం అక్కడ పెడుతున్నాం. అంతే. దాని వల్ల ఏంటంటే మనకు హైలీ రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. అంతే అంతే. ఈ 6 జిల్లాల్లో కాకోకుండా వేరే జిల్లాల్లో మనం ఒకవేళ ఇన్ కేసు మనం మొక్క పెడితే మొక్క అనేది పెరుగుతుంది సార్. ఓకే. మొక్క పెరుగుతుంది కానీ మనకు కావాల్సిన గ్రేడింగ్ అనేది రాదు సార్. అవునులేండి. యాపిల్ ఇక్కడ కూడా ఫర్ పండుతుంది. ఎగ్జాంపుల్ యాపిల్ సిమ్లాలో మాత్రమే ఎందుకు మనకు పంట వస్తుంది అంటే మన ఏపీలో కూడా చెట్టు పెడితే పెరుగుతుంది సార్. కానీ మొక్క పంట ఎక్కడైనా రాదు. పెరుగుతుంది నేలలో. మొక్క ఎక్కడైనా పెరుగుతుంది కానీ పంట రావాలి కదా సార్. సో మనకు కావలసిన గ్రేడింగ్ అనేది వస్తే మనకు ఈ 6 జిల్లాల్లో మాత్రమే వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మనకు ఈ 6 జిల్లాల్లో పండిన పంటకు మాత్రమే విపరీతమైన డిమాండ్ ఉంది సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కంపెనీ స్టార్ట్ చేసి? ఎంత మొక్కల దాకా మీ ఉన్నాయి? సార్ మా కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ 2006 లో స్టార్ట్ చేశాము యాజ్ ఎ రియల్ ఎస్టేట్ కంపెనీగా. ఓకే. 2006 నుంచి 2015 వరకు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాము. అప్పుడు దాదాపు ఒక 11 వెంచర్లు మా ఎండి గారు వేశారు. ఓకే. తర్వాత 2015 లో మనకు గవర్నమెంట్ జియో పాస్ చేశారు కాబట్టి 2017 లో మేము ఫస్ట్ వెంచర్ అనేది స్టార్ట్ చేశాము. 17 లో ఓకే. 2017 లో మనకు ప్రకాశం జిల్లా బాల వెంకటాపురం అనే చోట ఫస్ట్ వెంచర్ అనేది స్టార్ట్ చేశాము. ఆ తర్వాత 1 by 1 ఇప్పటికి 8 years అయింది సార్. ఈ 8 సంవత్సరాల్లో దాదాపు 50 వెంచర్లు వేసాము. ఓకే. కస్టమర్ అయితే మీరే వచ్చి పిలుచుకొని వెళ్తారా చూపించుకోవడానికి కూడా? సార్ మేము ఇదంతా వాళ్ళకు డెమో చెప్పిన తర్వాత కస్టమర్ ఇంట్రెస్ట్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మా కంపెనీ వెహికల్ లోనే ఫ్రీ సైట్ విజిట్ తీసుకెళ్లి మేము ఇప్పటి వరకు డెవలప్ చేసిన 50 వెంచర్లలో ఒక 50 వెంచర్లలో ఒక 4-5 వెంచర్లు అంటే దాదాపు 1000 ఎకరాల దాకా చూపిస్తాం సార్. చూపిస్తాము. అవన్నీ చూసిన తర్వాత మా కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ నచ్చితే కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో వస్తారంటారు వీళ్ళకి స్టేయింగ్ ఇవన్నీ ఏమన్నా? అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే. ఇప్పుడనే కాదండి, రేపు పొద్దున వాళ్ళ వెంచర్ చూసుకోవాలనుకుంటే కూడా ఎలాంటి స్టేయింగ్? వాళ్ళ వెంచర్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక గెస్ట్ హౌస్. అవును సార్. ఒక గెస్ట్ హౌస్ కూడా ప్రతి ఒక్క వెంచర్ లో మేము. ఎన్ని ఫ్యామిలీస్ ఉండొచ్చు సార్? మనకు మినిమం వచ్చే 6 ఫ్యామిలీస్ వరకు ఉండొచ్చు. అక్కడ స్టే చేయొచ్చు. ఇల్లు. అవును సార్. ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టిస్తాము. కస్టమర్ కి అందులో లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. లైఫ్ టైం అంటే వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఉన్నంత వరకు మాత్రమే. వాళ్ళు ఇంకోరికి ఎవరికైనా అమ్మారంటే ఆ మెంబర్షిప్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఎవరైతే అక్కడ మనకు మెంబర్షిప్ అంటే ఎవరైతే అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి వాళ్ళ పొలంలో పెరిగే ఎర్రచందనం మొక్కలు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు సఫిషియెంట్ గా ఉండడం కోసం అక్కడ స్టే అనేది అరేంజ్ చేశాం సార్.